బృహదారణ్యకోపనిషత్ ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్ 14. మనిషి శ్వాస వదిలిన ఉదాహరణ ఎందుకు? ఈ ఉదాహరణ రెండు అంశాలను సూచిస్తుంది. ఒకటి సృష్టి సునాయాసంగా జరిగిందని చెప్పడానికి, ఇంకొకటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వృత్తాకారంలో సాగినట్టుగా సృష్టి లయలు వృత్తాకారంలో జరుగుతాయి అని చెప్పడానికి. మొదటి బ్రాహ్మణంలో ఆత్మ రహస్యనామం ఏమిటి? సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం అంది. అంటే ప్రాణం సత్యం, ఆత్మ సత్యానికి సత్యం అంది. ప్రాణం సత్యం ఎలా వివరించింది ఉపనిషత్తు? రెండవ బ్రాహ్మణంలో ప్రాణం అంటే కార్యకరణ సంఘాతం అని, మూడవ బ్రాహ్మణంలో ప్రాణం సత్యంలో సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచం అని వివరించింది. ఆత్మ సత్యానికి సత్యం అని ఎలా నిరూపించింది? మూర్తామూర్త ప్రపంచాన్ని నేతి నేతి పద్ధతి ద్వారా కొట్టివేయటం ద్వారా ఆత్మ సత్యం అని నిరూపించింది. మూడు బ్రాహ్మణాల సారం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, నేను బ్రహ్మను దృగేవ నతు దృశ్యతే. దీనికి ఏ ప్రక్రియ వాడింది? అధ్యారోప అపవాద ప్రక్రియ వాడింది. అధ్యారోప అపవాద ప్రక్రియను ఎలా వాడింది? మూర్తామూర్త ప్రపంచం సత్యం అనటం అధ్యారోపం, ఈ మూర్తామూర్త ప్రపంచాన్ని నేతి నేతి ద్వారా కొట్టివేయటం అపవాదం. అలా బ్రహ్మ సత్యం జగన్మిథ్య వచ్చింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య మైత్రేయి బ్రాహ్మణంలో కూడా వచ్చింది కదా? అవును, అక్కడ ఇదగుం సర్వం యదయమాత్మ అంది. ఉన్నదంతా ఆత్మే అని. ఉన్నదంతా ఆత్మ అయితే జగత్తు మిథ్య ఎలా అవుతుంది? ఉన్నదంతా ఆత్మే అయితే ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు. భిన్నంగా ఏదీ లేదు అంటే దానికి విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేదు అంటే అది మిథ్య. అలా జగత్తు మిథ్య అయింది. ఉన్నదంతా ఆత్మ అని ఎలా చూపించింది మైత్రేయి బ్రాహ్మణంలో? ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగుం సర్వం యదయమాత్మ అంది. అంటే ఈ బ్రాహ్మణుడు, ఈ క్షత్రియుడు, ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ ప్రాణులు, ఈ సర్వము ఆత్మే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయం మధు బ్రాహ్మణంలో ఎలా చూపించింది? మధు బ్రాహ్మణంలో జగత్తులో అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని, అలా పరస్పరం ఆధారపడిన వాటికి విడిగా ఉనికి లేదని, అందువల్ల జగత్తు మిథ్య అని, వాటికి అధిష్టానం అయిన ఆత్మ సత్యం అని వస్తుంది.